నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నీ పేరేంటి? నా పేరు మాణిక్యం అండి. అవును, ఆ మురళి కస్తూరిలు చిన్న వయసు నుంచి ప్రేమించుకుంటున్నారట, నిజమేనా? అవునండి. మరి డాక్టర్ని ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడు? అదే తెలియడం లేదు సార్. ఒకవేళ ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఊళ్ళో వాళ్ళని అందరినీ నమ్మించి వాడే చంపుంటాడా? అలా అని కూడా చెప్పలేదు సార్. అయ్యా, కస్తూరి మీద మురళి ప్రాణం పెట్టుకున్నాడయ్యా. కస్తూరి కోసం వాడు ఏవైనా చేస్తాడయ్యా. కస్తూరి, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఇక్కడొచ్చి కూర్చున్నావా? నువ్వు భోంచేలేదని అమ్మ చెప్పింది. ఆకలిగా లేదన్నయ్య. అలా భోంచకపోతే అన్ని సర్దుకుపోతాయా? ఒంట్లో ఇబ్బందులు వస్తే? నా వల్ల అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అలా ఎప్పుడు అనకమ్మా. నీకు మేము ఉన్నాం కదా. నువ్వు మునపటి కస్తూరులాగా గలగలని నవ్వుతూ ఉండాలమ్మా. నీ ఇష్టానికి విరుద్ధంగా మీ అన్న ఎప్పుడు ఏం చేయలేదమ్మా. నీ పెళ్లి కూడా నీ ఇష్ట ప్రకారమే నేను చేశానమ్మా. కానీ దేవుడు నీకు ఈ పరిస్థితి కల్పించాడు. కానీ ఏది మన చేతుల్లో లేదమ్మా. ఎప్పట్లాగే మనమందరం సంతోషంగా ఉండాలమ్మా. అదే ఈ అన్నయ్య కోరిక. లేదన్నయ్య, మర్చిపోలేకపోతున్నాను. ఏడవకమ్మా, ఏడవకమ్మా. దేవి, మావయ్య, ఒకసారి లారా. సరే మావయ్య. ఓసే సీత, మురళి మావయ్య వస్తున్నాడే. అక్క ఎల్లొస్తాను. ఏంటి దేవి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. నువ్వు కస్తూరిని చూసావా? ఏం వెళ్ళి చూస్తాం మావయ్య, మమ్మల్ని చూస్తేనే ఏడుస్తుంది. మా వల్ల కావట్లేదు మావయ్య. మహాలక్ష్మిలా చూశాను కస్తూరిని. ఇప్పుడు తన మొహంలో ఏమాత్రం కళ లేకుండా పోయింది. తనని అలాగే వదిలేయకూడదు దేవి. నువ్వు వెళ్ళి తనతో చెప్పు, ఎప్పటికైనా తన సంతోషమే నా సంతోషం అని. జీవితాంతం తనని గుండెలో పెట్టుకుని చూసుకుంటానని చెప్పు. సరే మావయ్య, మేము కస్తూరి దగ్గరికి వెళ్తాం. వస్తాం మావయ్య. వస్తాం మావయ్య.